హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకి కావాలని లావణ్య చెప్తోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడేనని చెప్తున్నారు. అయితే ఆ మధ్య కాలంలో రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం అయితే సంచలనం రేపింది. ఇక తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకొని ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో గడుపుతూ తనను వదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని నార్సింగి పోలీసులకైతే ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. ఇక రాజ్ తరుణ్ చేసిన మోసాలకి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆమెకు తనకు ఎటువంటి సంబంధం లేదని, ఇక ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నాడు రాజ్ తరుణ్. ఇక గతంలో ఓసారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవించిందని చెప్తూనే డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని ఆరోపించాడు రాజ్ తరుణ్. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తరుణ్, లావణ్య కేసులో నార్సింగి పోలీసులైతే ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జిషీట్లో రాజ్ తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించిన లావణ్య ఇంటి వద్ద ఉన్న సాక్ష్యాలను సేకరించారు పోలీసులు. ఇక మరోవైపు ఈ కేసులో హీరో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్నైతే తీసుకున్నాడు. ఇక లావణ్యతో పాటుగా రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. 10 ఏళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయని అంటున్నారు నార్సింగ్ పోలీసులు. ఇద్దరికీ గతంలో పెళ్లైంది. గుడిలో తనకు రాజ్ తరుణ్ తాళి కట్టాడని లావణ్య చెప్తోంది. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా తన దగ్గర ఉన్నాయని, రాజ్ గర్భం కూడా దాల్చితే కొందరు తమను విడగొట్టాలని చూస్తున్నారని లావణ్య ఆరోపిస్తోంది. ఇక పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేసినందుకు సంతోషంగా ఉందని, చివరికి ధర్మమే గెలిచిందని, కానీ రాజ్ అంటే తనకు ప్రాణం, రాజ్ తరుణ్ తన భర్త అని లావణ్య చెప్తోంది.